హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా అయితే ఈరోజు కొంచెం ఇంట్లో అయితే కొంచెం పనిపడింది, అందుకని చెప్పేసి చెరో బర్రె దగ్గర అయితే పాలు తీసుకున్నామని చెప్పేసి అయితే వచ్చాము. ఇంకా ఇప్పుడు వరకు మా హస్బెండ్ పాలు తీసే వీడియో అయితే మాత్రం నేను పెట్టలేదు అసలు. దేంట్లో పేడ తీసేటప్పుడు అయితే షేర్ చేశాను, కానీ పాలు తీసేది అయితే మాత్రం పెట్టలేదు. చెప్పాలంటే నాకైతే పాలు నేర్పించిన మా గురువు గారు కనుక చెప్పుకోవచ్చు. ఏ పనైనా చెప్పాను కదండి, ఏ పనైనా నిదానము చేసే పని నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఏ పని చేసినా అలాగే ఉంటుంది. సరే అయితే నేను దాన్ని దగ్గర తీసుకుంటాను, నువ్వు దాని దగ్గర తీసుకో అని చెప్పేసి చెరో దాని దగ్గర అయితే తీసుకుందామని అయితే అనుకున్నాము. సరే అయితే మాత్రం ఇప్పుడు వరకు పాలు తీసే వీడియో పెట్టలేదు కదా, సరేలే అని చెప్పేసి నేను వీడియో తీసుకుందాం అని చెప్పేసి అందుకని దోణి నిప్పుకోకుండా జస్ట్ ఒక నిమిషం అయితే అలా అయితే వీడియో తీసుకుంటున్నాను. మామూలుగా ఏంటంటే అంతకుముందు 2 బర్రెలు 3 బర్రెలు ఉన్నప్పుడు ఏంటంటే మేము ఇద్దరు చెరో దాని దగ్గర ఇప్పుకుంటే ఎవరు తొందరగా పాలు తీస్తామని చెప్పేసి పోటీ పెట్టుకుని పోటీగా అయితే పాలు తీసేవాళ్ళము. అప్పుడు ఏంటంటే నేను పక్కన తీసుకునేసరికి మా హస్బెండ్ అయితే ఆ బర్రె దగ్గర పాలు కూడా తీసుకొని అయిపోయేది. అంత స్పీడ్గా తీస్తారండి. ఇప్పుడు ఏంటంటే ఈక్వల్గా తీస్తున్నాం, కానీ అంత ముందు అయితే మాత్రం అంత స్పీడ్ తీస్తారు పాలు అయితే మాత్రం. గబగబా అయితే లాగేస్తారు పాలు అయితే. ఏంటంటే స్మూత్ గా తీసినట్టుంటది, మరి స్పీడ్ గా ఎలా తీస్తారు నాకైతే అసలు అర్థమైతే కాదు. ఇటు సైడ్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరు నేర్చుకో ఉంటారండి పాలు తీసేవి, కానీ ఇంట్లో పని ప్రతి ఒక్కటి కూడా. మామయ్య కూడా చేతవంట పాలు తీసేది, ఇంకా అప్పటి నుంచి చేతవంట. కాకపోతే ఇప్పుడు కాలు నొప్పులే, అందుకని మామయ్య అయితే కూర్చోలే. కానీ ఏదన్నా ఇబ్బంది అందరం ఎక్కడికైనా వెళ్తే మాత్రం పాలు తీయడం అయితే మాత్రం మామయ్యకి కూడా చేతవు. అలా ఏంటంటే మా పెళ్లిళ్ళు కాకుండా అంత ముందుంచే మా హస్బెండ్కి అయితే మాత్రం అలాగా ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఇరుక్కి అలా ఏంటంటే పాలు తీయడం అయితే ఆయన కూడా అయితే నేర్చేసుకున్నాడంట. మా హస్బెండ్ ఏంటంటే 9th వరకే చదువుకున్నారంట. 10th స్టార్ట్ అయ్యేసరికి అప్పుడు మామయ్యకి ఏదో బాగాలేక అందుకని ఏంటంటే చదువు అయితే 10th స్టార్టింగ్ లోనే ఏమో ఆపేశారంట. 10th కూడా కంప్లీట్ అవ్వలేదు, లాస్ట్ లో ఎగ్జామ్స్ ఏమో రాశారంతే అంట. ఇంకా రాస్తే ఒక సబ్జెక్ట్ ఏమో అలా చదివేసరికి ఒక సబ్జెక్ట్ పోయింది. ఇంకా తర్వాత నుంచి అందుకని చదువు అయితే ఇంకా ఆపేశాడు. ఇంకా చదువు ఆపేయడం వల్ల ఏంటంటే ఇంట్లో పని దగ్గర నుంచి చాలలో పొలాల్లో అన్ని పనులు అయితే మాత్రం ఇంకా అలా అయితే అన్ని నేర్చేసుకున్నాడు. పెద్దగా అయితే ఇంకా చదవలేదు. ఇంకా చెప్పాను కదండి, ఏ పనైనా నిదానం నీట్గా అయితే మాత్రం చేస్తారు. ఏదైనా మొగోళ్ళు చేసేంత పని నీట్గా అది కూడా మనం చేయలేమండి. ఒక్కొక్కరు అయితే మాత్రం ఇప్పుడు మిషన్ కుట్టే దాంట్లో కానీ ఎక్కువ టైలర్స్ వాళ్ళు కూడా వాళ్ళే జెంట్సే బాగా కుడతారంట. అలాగే వచ్చేసి ఏ పని చేసినా కానీ అంత నీట్గా అయితే ఉంటుంది. ముందైతే మాత్రం పాలు కూడా ఏంటంటే చెక్క అయితే మాత్రం నేను ఆడే చూస్తానే ఉన్నాను. నీట్గా దబర్లో చుక్క పాలు పక్కా పోకుండా గబగబా అయితే మాత్రం 2 నిమిషాల్లో అయితే మాత్రం పాలు అయితే తీసేసాను. చెప్పాను కదండి, ఈ మధ్య అయితే కొంతకాలం నుంచి మరిన్ని బర్రెలు లేవు కాబట్టి ఈ మధ్య అయితే అసలు తీయట్లేదు పాలు. ఎప్పుడైనా ఇరుకు ఇబ్బంది అయితే మాత్రం ఎప్పుడో ఏదో అని మేము ఊరెళ్ళి వచ్చినాకైతే మాత్రం ఒకసారి కూడా తీయలేదండి. ఈరోజు తీయడం అయితే అదే టైం అవుతుంది కొంచెం. ఏంటంటే బర్రెలకి పేడకల్లా అయితే మామయ్య అయితే గబగబా జవరేశాడు. సరే అని చెప్పేసి చెరో దాని దగ్గర తీసుకుందామని నేను అడిగేసరికి అయితే మాత్రం సరే తీసుకుందామని చెప్పేసి అయితే దోన్ని అయితే ఇప్పేసి చెరో దాని దగ్గర అయితే తీసుకున్నాం పాలు అయితే మాత్రం. మొన్న ఒకరైతే కామెంట్ చేశారు, అక్క దూడ కొంచెం పాలు పెట్టండి. అంత పెద్ద దూడ అయినాక ఇంకా పాలు కానీ వదిలిపెడతాండి, ఇంక అసలు తెల్లవవుతుందా అండి. ఉదయం అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పేటప్పుడు కొంచెం తాగుతుంది కాబట్టి ఇంకా అయితే పెద్ద దూడలు అయినాక అయితే మాత్రం ఎవరు కూడా వదిలిపెట్టరు పాలు అయితే మాత్రం. బఫిల్లో మిల్కింగ్ వీడియో అయితే మాత్రమే ఈరోజు కొంచెం ఏంటంటే వీడియో డైలీ వ్లాగ్ అయితే కొంచెం తీశాను. దాన్ని కూడా అయితే మాత్రం దీనికైతే జాయిన్ చేసి పెడదామని అనుకుంటున్నాను వీడియో అయితే మాత్రం. ఏందో మరి బర్రె దగ్గర కూడా కొంచెం పాలు అయితే తగ్గిపోతున్నాయి, బుట్ట కూడా వేస్తున్నాను రోజైతే మాత్రం. పాలైతే కొంచెం తగ్గాయి. ఇంకా
బరిని అయితే దాటిచ్చామండి. దాటిచ్చి 2 నెలలు అలా అవుతుంది. మరి కట్టింది నిలబడింది అయితే మాత్రం తెలియదు. ఇంకా అయితే మాత్రం ఇంటి దగ్గర పని అంతా చేసుకుని కళ్ళం దగ్గరికి వెళ్ళామండి. కాటాలు అయిపోయాయని చెప్పాను కదా. కాటాలు అయిపోయాక ఏంటంటే ఒక బస్తా కాయలు అయితే మిగిలిపోయాయి. మట్టి జల్లెడి పోస్తాం కదా, జల్లెడి పెట్టిన కాయలు ఏంటంటే వాటిలో ఉంటాయి కదా గింజకాయలు, అవన్నీ అయితే ఉన్నాయి. వాటిని అయితే అన్ని ఏరితే చాలా లేట్ అయింది కదా, అందుకని చెప్పేసి వాటిని ఏంటంటే చూడండి ఏదో అంటారు దీన్ని మట్టి పిల్లలు రాకుండా కాయలు నచ్చం పైన వాటి వరకు ఏంటంటే బేజార్డం అంటారు. వాటిని అయితే అన్ని అంటే ఒక బస్తా కాయలు వాటిలో ఉన్నాయి. అడిగితే వేసుకుంటామని చెప్పారు. అందుకని చెప్పేసి అన్ని అయితే బేజార్చండి. మొత్తం అయితే ఒక బస్తా అయ్యి కొన్ని అయ్యాయి. అయితే బస్తా పోసాము. అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే మూటలో కొంచెం జారాయి. సరే వస్తుందంటే మళ్ళీ చిన్నగా సర్దుకొని అయితే మాత్రం తీసుకొని ఇంకా అయితే వేసేసి వచ్చాడు. అయితే ఇక్కడైతే శనక్కాయలు 1 రోజు అయితే ఇంకా మట్టి గింజలు ఉంటే సరే ఇంటికి తీసుకొచ్చుకొని ఏరుకోవచ్చు అని చెప్పేసి అయితే మాత్రం ఇంటికి తీసుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాము. తిప్పలోంచి చెప్పాను కదండి, తిప్పలోంచి అయితే ఇంటికైతే వస్తున్నాము. ఇంకేంటంటే ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే మరిన్ని లేవులేండి. కొన్ని అయితే మామయ్య వచ్చాడు, నేను మా హస్బెండ్ ముగ్గురం కలిసి అయితే ఏరేసాము. ఇంకైతే డకారులో కొన్ని అయితే ఉన్నాయి. ఇంటికి వచ్చిన క్యారెట్స్ అని చెప్పేసి వచ్చేసాము. మధ్యాహ్నం అయితే మాత్రం బర్రెలను అయితే మాత్రం నీళ్ళకి ఇప్పేసి లోపల కట్టేశాను. ఇంకా పచ్చిగడ్డ అయితే మాత్రం నిన్న కోసింది ఉంటే తీసుకొని వస్తే అదైతే ఇంకేసేసాను. నేను సాయంత్రం ఏంటంటే తీసుకురావడానికి కుదరకైతే మాత్రం తీసుకురాలేదు. పచ్చిగడ్డ అయితే ఇంకా ఇప్పుడు తీసుకొస్తే దాన్ని అయితే తీసుకొచ్చాక మా హస్బెండ్ ఇంకైతే మాత్రం బర్రెల నీళ్ళకి ఇప్పేసి బయట కట్టేస్తే ఆయన వేసేసారు. ఇంకైతే గడ్డి వీటికి. ఇంకా సాయంత్రం వచ్చేసి మళ్ళీ అంటుల్లో వేసుకొని చెప్పాను కదండి చినుకులు పడతాయి అది ఇదని. మధ్యాహ్నానికి అయితే మాత్రం నల్లంగా గూళ్ళు వేసినట్టు ముబ్బులు వేసింది. దమ అంటే పెద్ద పెద్ద చినుకులు అయితే పడ్డాయి. కొన్ని పెద్ద ఏం పడలేదు, ఊరక ఏదన్నా పని ఆపేదానికి అని చెప్పాను కదా, మోయినంగా బండ్లు తడిచే మోయినంగా అయితే మాత్రం 4 చినుకులు అయితే పడ్డాయి. మళ్ళీ తర్వాత చూడండి వెంటనే 10 మినిట్స్ 15 మినిట్స్ ఆగైతే ఎండ వచ్చింది. ఆ వాన పడేటప్పుడు అయితే ఆ క్లిప్ అయితే నేను తీయలేండి, తర్వాత అయితే తీస్తే బాగానే ఎండ వచ్చింది అండి. అందుకే బండ్లు అయితే కొంచెం తడిచున్నాయి, ఆరిపోయాయి. నేను వీడియో తీసేసరికి మాత్రం ఇంకా ఆ వాన అయితే పడిపోయింది. తర్వాత అయితే వచ్చేసి అంట్లు అయితే తోమేసుకొని అన్ని సర్దేసుకున్నానండి. అంట్లు అయితే మాత్రం ఇంకా కసులు జిమ్మేసుకుని బట్టలు అయితే వాన పడుతుందని చెప్పాను కదా, బట్టలు అన్ని తీసి లోపలేసాను. కానీ కొన్ని బట్టలు అయితే ఆరలేదు. ఆరిన వాటి వరకు అయితే అన్ని అయితే తీసేసి మడతలు పెట్టేశాను. గ్యాస్ బండ దగ్గర స్టవ్ అవన్నీ ఏంటంటే అన్నం మెతుకులు అవి ఉంటాయి కదండి, ఒక చుక్క నీళ్ళు అయితే వేసుకుని తుడిచేసుకున్నాను. ఇంకా అయితే తుడిచేసుకున్నాక చెప్పాను కదండి ఇంకా బట్టలు ఉన్నాయి మరిన్ని అని చెప్పేసి ఇగోండి. ఇంకా ఎందుకో మడతేస్తాను మళ్ళీ వీడియో సరే ఒక క్లిప్ తీస్తున్నానని చెప్పేసి వీడియో మర్చిపోయి మళ్ళీ తర్వాత అయితే వీడియో క్లిప్ అయితే తీసేసాను. అన్నీ అయితే మడతేసి పెట్టేసుకొని ఆ తర్వాత అయితే కసులు అయితే చిమ్మేసుకున్నాను ఇంట్లో. ఇంకా సాయంత్రం పూట కసులు అవన్నీ అయితే చిమ్మేసుకున్నాను. ఇంకైతే ఇల్లు అయితే తుడవలేదండి, ఇంక రేపు తుడుచుకోవచ్చు అని చెప్పేసి కసులు వచ్చం అయితే చిమ్మేశాను. సరేలే అని చెప్పేసి బాబు కూడా వచ్చేసాడు. సరే ఇంకైతే మళ్ళీ బర్రెల నీళ్ళకి ఇప్పాలి కదా అని చెప్పేసి మళ్ళీ వంట దగ్గరికి అయితే వెళ్ళాను. శనక్కాయలు కొంచెం మొన్న పెట్టాను. ఆ వీడియో అయితే సండే రోజు వీడియో, నేనైతే అది తీయలేదండి. ఇంకా అయితే కొంచెం తినేసి ఉంటే కొంచెం చెత్త ఎక్కువగానే ఉంది, అంత అయితే చిమ్మేశాను. అన్నానికి పచ్చడి అయితే నూరుదామని చెప్పి పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే వేసి పెట్టానండి. ఈ రోజు వీడియో అయితే ఇదేనండి, మిగిలినది అయితే మాత్రం తీయలేదు. సరే మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.